ఫ్రెండ్స్, హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఫలితాలని ఈరోజు విడుదల చేస్తారండి. ఈరోజు సాయంకాలం లోపు ఫలితాలను అయితే విడుదల చేయనున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చింది. మొత్తం 1365 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని నవంబర్ నెలలో నిర్వహించడం అయితే జరిగిందనమాట. నవంబర్ 17, 18 తారీఖుల్లో రాత పరీక్షలను అయితే నిర్వహించారు. ఈ రాత పరీక్షలకి దాదాపు 2,69,000 పైగానే అభ్యర్థులు హాజరు కావడం అయితే జరిగింది. కాకపోతే ఈ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలని టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు సాయంకాలం లోపు విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడి కానుంది. ఫ్రెండ్స్, ఇక ఫలితాల మార్కులు, అభ్యర్థులు పొందినటువంటి మార్కులు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, అదేవిధంగా ఓఎంఆర్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. అలాగే ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఈరోజే విడుదల చేస్తారండి టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో. ఖచ్చితంగా ఆ ఫలితాలను విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇది గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. అలాగే నెలాఖరులోగా నోటిఫికేషన్, గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో మరొక వార్త అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనమాట 10,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు కాదండి. ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులతో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. విఆర్ఓ, విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు, గ్రామ ప్రజాపాలనా అధికారి పరిశీలన అనేసి ముఖ్యాంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అందజేసినట్లు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపల సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించినటువంటి ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. ఈ టీజీపీఎస్సీ ద్వారానే ఈ రాత పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఎవరైతే ఇప్పటికే విఆర్ఓ, విఆర్ఏ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారో ఎంపికైనటువంటి వాళ్ళకే ఈ పోస్టులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. కొత్తగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాదు. ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళతోనే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, విమర్శకు తావివ్వకుండా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక పరీక్ష ఏ విధంగా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ఉండనున్నట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందనే సమాచారం. అంటే ఏమేం పనులు చేశారో, నియామకం తర్వాత చేయనున్నారో వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికనే ఎగ్జామ్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరగాల్సినంత పని ఉండదంటున్నారు. ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదని కూడా చెబుతున్నారు. అనుభవం కలిగిన వారే కావడం వల్ల పని ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమేం కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పరీక్ష మోడల్, తేదీ వంటివి ప్రకటించే ఛాన్స్ ఉంది.